స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ మనకేముంది? యూజ్ ఎఫెక్ట్ హుక్ ఉంది. ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది ఏమని రాసా ఇక్కడ? ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది రియాక్ట్ కాంపోనెంట్స్ అని చెప్పి అన్నాం. రియాక్ట్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే, మనం ఏవైతే ఫంక్షనల్ కాంపోనెంట్స్ తీసుకుంటామో, ఆ ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో కొన్నిసార్లు మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి ఇన్ఫినిట్ లూప్‌లోకెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి ఒక డేటా మనం ఎక్స్‌టర్నల్ రిసోర్సెస్ నుంచి తెచ్చుకునేటప్పుడు, ఆ డేటా అనేది మనకేమైపోతుందంటే ఎక్స్‌టర్నల్ రిసోర్సెస్ నుంచి తెచ్చుకుంటున్నాం గదా! తెచ్చుకొని దాన్ని మళ్ళీ మనం ఫెచ్ జేసుకోవాల. ఫెచ్ జేసుకునేటప్పుడు గానీ ఏమైపోతుందంటే ఇన్ఫినిట్ లూప్‌లోకెళ్ళిపోతుంది. సో, ఇలాంటివన్నీ కూడా మనం మేనేజ్ చేయాలి అంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్‌ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ సీ నౌ ఇప్పుడు మనము వీఎస్‌లోకొద్దాం. ఇక్కడ మనకొక చైల్డ్ కాంపోనెంట్ ఉంది. ఓకేనా? సో, దీన్ని మనం ఇండెక్స్.jsxలోకి తెచ్చేసుకున్నాం. ఇండెక్స్.jsలోకి తెచ్చుకున్నాం. సో, ఇప్పుడు ఈ చైల్డ్ కాంపోనెంట్‌లో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ప్రాప్ ఉంది ఇక్కడ. ఈ ప్రాప్ తీసేస్తాను ఇక్కడ. హియర్ ఒక యూజ్‌టైడ్ హుక్‌ని తెచ్చుకుంటా. యూజ్‌టైడ్ హుక్ అంటే ఎందుకు హెల్ప్ అవుతుంది యూజ్‌టైడ్ హుక్? ఏదైనా ఒక వాల్యూని ఏదైనా ఒక వాల్యూని మనం దీంట్లో స్టోర్ చేస్తాం. మళ్ళీ రేపు ఎప్పుడైనా మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఫర్దర్‌గా ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవాలంటే ఈ ఫంక్షన్‌తో ఆ పక్కనున్న వేరియబుల్‌ని మనం అప్డేట్ చేసుకుంటాం. తర్వాత యూజ్ స్టేట్ ఆఫ్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫంక్షన్ మనకి అంటే యూజ్‌టైడ్ హుక్ అనేది మనకి ఇక్కడ ఇంపోర్ట్ అవ్వలేదు. ఇంపోర్ట్ అవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో, మనం ఏం చేయాలి? దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజ్‌టైడ్. ఓకే. ఇప్పుడు ఇంపోర్ట్ అయిపోయింది. సో, నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక వాల్యూ ఇస్తా. ఓకే. మ్యాంగో. ఓకేనా? ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చా. మ్యాంగో అని చెప్పా. ఈ మ్యాంగో అనేది నాకు దేంట్లో సేవ్ అవుతుంది? వాల్యూలో సేవ్ అవుతుంది. వాల్యూలో ఏముంటుంది? మ్యాంగో ఉంటుంది. సో, నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తా ఇప్పుడు నేను. వాల్యూ ఇఫ్ వాల్యూ డబుల్ ఈక్వల్ టు మ్యాంగో. ఇఫ్ వాల్యూ డబుల్ ఈక్వల్ టు మ్యాంగో. సో, అప్డేట్ ఆఫ్ యాపిల్. ఏమంటున్నాను నేను ఇక్కడ? ఒకవేళ నేను ఏదైతే ఇక్కడ స్టోర్ చేశానో యూజ్‌టైడ్ హుక్‌లో ఏం స్టోర్ చేస్తున్నాను? మ్యాంగోని తీసుకొని వచ్చి వాల్యూలో పెడుతున్నా. రేపు ఎప్పుడైనా గానీ నేను ఈ వాల్యూలో ఉన్న దాన్ని అప్డేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ రాసా. ఏమని రాసా? ఒకవేళ నాకు వాల్యూలో గనక మ్యాంగో ఉంటే దాన్ని అప్డేట్ టు యాపిల్ అంటున్నా. అంటే ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని వాల్యూలో ఏదైతే నాకు మ్యాంగో ఉందో దాన్ని నేనేం చేస్తున్నానంటే అప్డేట్ చేస్తున్నా. ఓకేనా? ఇది నేను చేస్తున్న ప్రాసెస్. ఇప్పుడు నేను దీన్ని కన్సోల్ చేస్తా ఇప్పుడు. console.log వాల్యూ రన్ చేద్దాం దీన్ని. ఏమొచ్చింది ఇక్కడ? యాపిల్ వచ్చింది. ఎందుకు యాపిల్ వచ్చింది? ఇక్కడ వాల్యూ అనే దాంట్లో మ్యాంగో స్టోర్ చేసాం. మ్యాంగో డబుల్ ఈక్వల్ టు మ్యాంగో అంటున్నాం. ఇది ట్రూ అవుతుంది కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యి నేనేం చేస్తున్నానంటే అప్డేట్ చేస్తున్నా. దేంతో అప్డేట్ చేస్తున్నా? యాపిల్‌తో అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేసిన తర్వాత నేను కన్సోల్ చేస్తున్నా కాబట్టి కన్సోల్‌లో నాకేముంది? వాల్యూలో ఉన్న వాల్యూలో ఏదైతే ఉందో ఆ డేటా నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి మ్యాంగో బదులుగా నాకేమొస్తుందంటే యాపిల్ అనేది వచ్చుంటుంది. బికాజ్ ఆ మ్యాంగో అనేది యాపిల్‌తో రీప్లేస్ అయిపోయింది కాబట్టి. ఓకేనా? సరే నేను ఇంకా దీన్ని ఇంకో ఎక్స్టెండ్ చేస్తా. ఓకేనా? ఎల్స్ పార్ట్ రాస్తా. ఎల్స్ అప్డేట్ ఆఫ్ బ్రాకెట్ ఓకే బనానా అని చెప్పి రాసా. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? సో, నార్మల్‌గా మ్యాంగో అనేది దేంట్లో సేవ్ అయింది? వాల్యూలో. ఈ లైన్‌కి వచ్చి ఏం చెక్ చేయాలా? వాల్యూ డబుల్ ఈక్వల్ టు మ్యాంగో. వాల్యూలో ఎంత ఉంది? ఎందుకు? ఎల్స్‌లోకి ఎప్పుడు పోతాం? ఇది ఫాల్స్ అయితేనే కదా ఎల్స్‌లోకి పోతాము. ఇది నాకు ఇక్కడ వాల్యూ డబుల్ ఈక్వల్ టు మ్యాంగో అనేది ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి ఏ పోర్షన్ జరుగుతుంది? ఇఫ్ పోర్షన్ మాత్రమే జరుగుతుంది. ఎల్స్‌లోకి రాదు కదా! ఇక్కడికి వచ్చిన తర్వాత దేంతో అప్డేట్ చేస్తున్నా? యాపిల్‌తో అప్డేట్ చేస్తున్నా. ఇంక ఎల్స్‌లోకి రానవసరం లేదు. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి నాకేం ప్రింట్ అవ్వాలా? యాపిల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలా జనరల్‌గా అయితే. ఓకేనా? ఇఫ్, ఎల్స్ రాసాం. నార్మల్‌గా ఫస్ట్ వి హావ్ టు చెక్ ది ఇఫ్ కండిషన్. ఇఫ్ దట్ కండిషన్ ఈస్ ట్రూ, we can execute that statement. If that condition is false, we can come to the else portion. ఓకేనా? ఇలా వస్తుంది మనకి నార్మల్‌గా అయితే.
సరే ఇప్పుడు నేను దీన్ని కనుక రన్ చేస్తే మనకు రావాల్సిన థింగ్ ఏంటి? ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏంటి? యాపిల్. ఏమైందక్కడ? ఎర్రర్ చదవండి అక్కడ. వాట్ ఈస్ దట్ ఎర్రర్? చదవండి గట్టిగా కొంచెం. టూ మెనీ re-renders. React limits the number of renders to prevent an ఏముంది అక్కడ? ఇన్ఫైనైట్ లూప్. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మ్యాంగో ఒకసారి ప్రింట్ అయింది, యాపిల్ ఒకసారి ప్రింట్ అయింది, బనానా 24 టైమ్స్ ప్రింట్ అయింది, మ్యాంగో ఒకసారి ప్రింట్ అయింది, యాపిల్ ప్రింట్ అయింది, మళ్ళీ బనానా 24 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఆ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడి నుంచి ఇక్కడే తిరుగుతూ ఉంది. ఓకేనా? కాబట్టి ఏమైపోయిందంటే అలా ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయి అది నాకు స్టాప్ అవ్వట్లేదు. ఆ లూప్ అనేది స్టాప్ అవ్వట్లేదు కాబట్టి నాకు ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ సింటాక్స్ పరంగా చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. సో దాంట్లో ఎటువంటి తప్పు లేదు మనం రాసిన దాంట్లో. రియాక్ట్ అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది తప్ప నువ్వు రాసిన విధానంలో తప్పు లేదు. ఓకేనా? సో ఈ సింటాక్స్ అనేది కరెక్టే. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే వాల్యూలో మ్యాంగో ఉంది కదా. సో నాకు ఇక్కడికి వచ్చి చెక్ చేసిన తర్వాత నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా అప్డేట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను అప్డేట్ ఫంక్షన్ ఎక్కువ సార్లు అప్డేట్ చేయడానికి వాడతాను అంటే ఆ ఫంక్షన్ని యూజ్ చేసి ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని నేను మాడిఫై చేయడానికి మోర్ దెన్ వన్ టైం వాడతాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడే ఎర్రర్ రాలేదు నాకు. ఇప్పుడు ఈ ఎల్స్ రాయకముందు నాకు ఎర్రర్ రాలేదు. ఎర్రర్ వచ్చిందా ఇప్పుడు? మ్యాంగో యాపిల్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా? మ్యాంగో ఎందుకు? ఇక్కడ ఒకసారి ఫస్ట్ టైం మ్యాంగో ఉంది కాబట్టి మ్యాంగో ప్రింట్ అయిపోయింది, తర్వాత అప్డేట్ అయింది కాబట్టి యాపిల్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా? ఆర్డర్ కూడా చూడండి, మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ ఎలా ఉందంటే ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే ఫస్ట్ ఏం ప్రింట్ అయింది? మ్యాంగో, తర్వాత యాపిల్. అంటే డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ కన్సోల్లోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అప్డేట్ చేయకముందే ఇక్కడికి అంటే ఇక్కడ రెండర్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చేసి మ్యాంగోని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అప్డేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అవునా? కాబట్టి ఫస్ట్ మ్యాంగో ప్రింట్ అయిన తర్వాత యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా అవ్వడం వల్ల నాకు ఏమైపోతుంది అంటే మోర్ దెన్ 2 టైమ్స్ చేయడం వల్ల పైన అప్డేట్ చేస్తుంది, కింద అప్డేట్ చేస్తుంది, పైన అప్డేట్ చేస్తుంది, కింద అప్డేట్ చేస్తుంది. అది నాకు ఇష్యూ అయిపోయింది. సో ఆ ఇష్యూ నేను రెక్టిఫై చేయడానికి సో ఇలా ఇష్యూ ఉంది. సో ఈ ఇష్యూని నేను అప్డేట్ చేయడానికి అంటే మాడిఫై చేయడానికి మోర్ దెన్ వన్ టైం నాకు ఇది రెండరింగ్ అనేది జరిగినప్పుడు అంతా కూడా ఆ ఇష్యూ అనేది జరుగుతుంది. నాకు అలా కాదు, నాకు ఎగ్జాక్ట్గా రన్ అవ్వాలి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, టూ మెనీ రీరెండర్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని నేను రెక్టిఫై చేసుకోవాలి అంటే దేన్ని యూజ్ చేస్తానని చెప్పాను ఇంతసేపు మీకు? యూజ్ ఎఫెక్ట్ హుక్ని యూజ్ చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు దీన్ని తీసేస్తాను నేను. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తాను దీన్ని. సో యూజ్ ఎఫెక్ట్ హుక్. ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఎలా రాస్తామంటే ఆరో ఫంక్షన్ రాస్తాం. సో డన్. ఓకే, ఆరో ఫంక్షన్ రాస్తాం. నేను బయట ఏదైతే అప్పుడే రాశానో అది బయట రాసినప్పుడు ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ని నేను ఇక్కడ రాస్తాను. ఓకేనా? అంటే ఎర్రర్ని రాయను, అది ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ కోడ్ ఎత్తుకొని వచ్చి నేను ఇక్కడ రాస్తాను. నార్మల్గా యూజ్ స్టేట్కి సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఆ సింటాక్స్ అనేది మీరు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి సింటాక్స్ చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ ఆఫ్ లోపల ఏమి ఇవ్వాలని చెప్పా? ఆరో ఫంక్షన్ ఇస్తున్నాం. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం దాన్ని. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తున్నాం అక్కడ. సో దీని లోపల స్టేట్మెంట్స్ అనేది రాస్తాం. నాకు యూజ్ స్టేట్ హుక్లో ఎలా ఉంటుందంటే డిపెండెన్సీస్ని ఇస్తా. దేని ఇస్తా? డిపెండెన్సీస్ని ఇస్తా. ఈ డిపెండెన్సీస్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఎండ్ ఆఫ్ ది థింగ్లో రాయాల. ఓకేనా? అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత కామా పెట్టి నేను డిపెండెన్సీ రాస్తా. ఓకేనా? ఈ బ్రాకెట్లో నాకేంటంటే డిపెండెన్సీ. ఓకేనా? సో నాకు నార్మల్గా ఏంటి ఇంతకుముందు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే టూ మెనీ టైమ్స్ దాన్ని రెండర్ చేయడం వల్ల వచ్చింది. ఎందుకు వచ్చింది? టూ మెనీ టైమ్స్ రెండర్ చేయడం వల్ల వచ్చింది. సో ఇక్కడ నాకు ఇది కనుక నేను నార్మల్గా రాశాను అంటే ఈ లూప్ అంటే ఎప్పుడెప్పుడైతే రెండర్ అవుతుందో అది రెండర్ అయిన ప్రతిసారి జరుగుతుంది. నాకు అలా కాదు. ఇక్కడ నేను ఎంటీ డిపెండెన్సీ పెడతా. ఎంటీ డిపెండెన్సీ పెడితే సింగిల్ టైం రెండర్ చేసినప్పుడు మాత్రమే అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఏదైనా అప్డేషన్ చేసి ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం రిఫ్రెష్ చేస్తామో ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సింగిల్ టైం మాత్రమే మనకి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ దీని లోపల ఏదైనా నేను డిపెండెన్సీ పెట్టాను అంటే
ఎప్పుడైతే నాకు ఇక్కడ ఒక కండిషన్ రాసింట, ఎప్పుడైతే నేను అక్కడ రాసిన కండిషన్ సాటిస్ఫై అవుతుందో, లేదంటే ఇక్కడ ఒక ఈవెంట్ పాస్ చేస్తా, ఎప్పుడైతే నేను అక్కడ పాస్ చేసిన ఈవెంట్ అనేది జరుగుతుందో, అప్పుడు మాత్రమే నాకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నేనేంటంటే, ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనం ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు, ఇది జరిగిన తరువాతే అది జరగాలి. ఓకేనా? బై నౌ బటన్ క్లిక్ చేసిన తరువాతే నాకు బై నౌ అనేది అవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో, ఒకటి జరిగిన తర్వాత ఒక టాస్క్ అనేది జరగాలి అన్నప్పుడు, ఈ ఏదైతే సెకండ్ టైమ్ జరుగుతుందో అది ఫస్ట్ టైమ్ జరిగే దానిపైన డిపెండ్ అవుతాంది. అది నేనిక్కడ పాస్ చేస్తా ఆ డిపెండెన్సీని. ఒకవేళ నేనిక్కడ నెసెసరీనా ఇవ్వడము అంటే నెసెసరీ ఏం కాదు. నీకు సిట్యుయేషన్‌ని బట్టి ఇస్తావు. నువ్వు ఇలా నార్మల్‌గా ఇచ్చేసావు అంటే ఏంటంటే ఎంప్టీ డిపెండెన్సీ. ఎంప్టీ డిపెండెన్సీ అనేది ఏంటంటే సింగిల్ టైమ్ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు నేనక్కడ ఎంప్టీ డిపెండెన్సీ పెడతా. ఏం పెడతా? ఎక్కడ పెడతా ఎంప్టీ డిపెండెన్సీ? లాస్ట్‌లో పెడతా. ఈ ఫ్లవర్ బ్రాకెట్ పక్కన. ఇక్కడ ఒక ఎంప్టీ డిపెండెన్సీ పెట్టా. ఈ ఎంప్టీ డిపెండెన్సీ పెట్టి నేనిక్కడ అప్పుడే రాసిన కండిషన్ రాస్తా. ఇఫ్ వాల్యూ డబుల్ ఈక్వల్ టు మ్యాంగో. వాల్యూ డబుల్ ఈక్వల్ టు అప్డేట్ ఆఫ్ యాపిల్. ఎల్స్ అప్డేట్ బనానా. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. డిడ్ యూ గెట్ ఎనీ ఎర్రర్? నో. ఎర్రర్ వచ్చిందేమన్నా? మ్యాంగో, యాపిల్. ఒకవేళ తప్పిచ్చాననుకో, తప్పిచ్చినా కూడా కరెక్ట్‌గానే చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను మ్యాంగో కాకుండా వేరేది ఏదైనా ఇచ్చా. ఇక్కడ నేను గ్రేప్స్ అని ఇచ్చా. ఏమొస్తుంది అవుట్‌పుట్? ఎందుకొస్తది మ్యాంగో? మ్యాంగోనే లేదాడ. గ్రేప్స్ వస్తది. గ్రేప్స్‌తో పాటు యాపిల్ ఎందుకొస్తది? బనానా వస్తది. ఓకేనా? ఇప్పుడు గ్రేప్స్ ఉందమ్మా ఇక్కడ. ఈ గ్రేప్స్ అనేది దేంట్లో ఉంది? వాల్యూలో ఉంది. సో, ఇక్కడ వాల్యూ డబుల్ ఈక్వల్ టు మ్యాంగో అంటే ఇది ఫాల్స్ కదా నాకు. ఫాల్స్ కాబట్టి ఎక్కడికొస్తుంది? ఎల్స్‌లోకొచ్చి ఎల్స్‌లో ఏం రాసాం? బనానా ఉంది. బనానా ప్రింట్ అవుతుంది. ఏమొచ్చింది? గ్రేప్స్, బనానా. డన్. అర్థమవుతుంది కాన్సెప్ట్? క్లియర్? హావ్ ఎనీ డౌట్స్ దీంట్లో? యూజ్ ఎఫెక్టివ్‌కి ఎందుకు వాడాలా? ఏదైతే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో, ఏ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఇంతకుముందు? మనం రాసిన సింటాక్స్‌లో ఏం మిస్టేక్ లేదు. ఇఫ్ ఎల్స్ అనేది అన్ని చోట్ల అలానే రాస్తాం. ఇఫ్ ఎల్స్‌లో రాసిన చోట మనకి ఎక్కడ గాని మిస్టేక్ లేదు. కానీ మనకి ఎక్కడ మిస్టేక్ అనేది జనరేట్ అవుతాంది అంటే, అలా నేను రాయడం వల్ల ఫస్ట్ నాకు ఇక్కడికొచ్చి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేస్తది. మళ్ళీ వచ్చి ఇక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఫాల్స్ అవుతది. ఇక్కడికొచ్చి మళ్ళీ అప్డేట్ చేస్తది. సో, ఈ లూప్‌లో స్ట్రక్ అయిపోతుంది ఇంతకుముందు. సో, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆ పేజ్ అనేది రెండర్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఆ పేజ్ అనేది రెండర్ అయినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇష్యూ అనేది వస్తుంది. నాకు అలా మల్టిపుల్ టైమ్స్ పేజ్ రెండర్ అయినప్పుడు ప్రతిసారి నువ్వు ప్రింట్ అవ్వకు. పేజ్ రెండర్ అయిన ఫస్ట్ టైం ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు మాత్రమే ప్రాసెస్ చేయి అని చెప్పి చెప్తున్నా. ఓకేనా? అలా చెప్పడానికే నేను ఇక్కడ ఎంప్టీ డిపెండెన్సీ అనేది వాడాను. క్లియర్? హ్యావ్ ఎనీ డౌట్స్ దీంట్లో? నీకు రిమైనింగ్ హుజైఫా? హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్? సో, యూజ్ స్టేట్‌కి అర్థమైంది. కాన్సెప్ట్ మొత్తం గూడా. ఏం డౌట్స్ లేవు దీంట్లో. మీకు? డన్. ఎవ్రీథింగ్ క్లియర్. సీ. ఓకే. సీ హియర్. ఇప్పుడు చూడు మళ్ళీ డౌట్స్ రాకుండా. సో, ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే, ఎక్స్టర్నల్‌గా మామూలుగా జేఎస్‌ఓ అని తెలుసు కదా మీకు? వాట్ ఈస్ ఎ జేఎస్‌ఓ? జావాస్క్రిప్ట్? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటే అర్థం ఏంటంటే, వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ అన్ అరే. ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం దేంట్లో సేవ్ చేస్తున్నాం? అరేలో సేవ్ చేసుకొని మన డేటా అంతా కూడా ఒక అరే ఫార్మాట్‌లో మనం ప్లేస్ చేస్తూ వచ్చాం. సో, ఇలా మనం అరే ఫార్మాట్‌లో మనం డేటా మొత్తాన్ని కూడా మనం ప్లేస్ చేసినప్పుడు, మన ఓన్ డేటా అంతా కూడా మనం రాసుకోవాలా. ఓకేనా? కొన్ని కొన్ని సార్లు మన ఓన్ డేటా కాకుండా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుంచి మనం డేటా తెచ్చుకోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ గానీ, దాంట్లో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ మీరు పే చేసేటప్పుడు అమెజాన్ వాళ్ళ దాని నుంచి చేయరు. లేదంటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ దాని నుంచి చేయరు. ఫోన్‌పే నుంచో, లేదంటే
ఇంకా గూగుల్ పేనో, పేటీఎమ్మో, యూపీఐ యాప్స్ ఏవి ఉంటే వాటి నుంచి చేస్తారు. అక్కడ మీకు ఏమైతుందంటే ఆ యాప్ నుంచి ఇంకొక యాప్‌కి రీడైరెక్షన్ అనేది జరుగుతాంది. అవునా? సో, వాటినే పేమెంట్ గేట్‌వేస్ అంటాం. సో, వీటికి రిలేటెడ్‌గా గానీ ఏవన్నా ఏపీఐస్ తెచ్చుకోవాలన్నా ఆ ఏపీఐ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఆ రోజు చెప్పా నేను వచ్చిన రోజు. చెప్పానా? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ రోజు చెప్పిన ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? హోటల్. ఇప్పుడు మీరు వెయిటర్ వస్తారు. సో ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి. రెస్టారెంట్కి వెళ్తేనే ఫస్ట్ థింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, యూ హ్యావ్ టు ఆర్డర్ సంథింగ్. ఆర్డర్ చేయాలంటే ఏంటి, డైరెక్ట్గా కిచెన్కి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్తారా? చెప్పం. ఒక వెయిటర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం నాకు ఏదైతే డీటెయిల్స్ కావాలో, నాకు ఏవైతే ఐటమ్స్ కావాలో, నాకు ఇవి కావాలి అని చెప్పి నేను ఆ పర్సన్కి చెప్తాను. చెప్పిన తర్వాత ఆ పర్సన్ అవన్నీ కూడా నోట్ డౌన్ చేసి ఎక్కడికి వెళ్తాడు, కిచెన్కి వెళ్తాడు. కిచెన్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, సో అండ్ సో పర్సన్కి సో అండ్ సో ఐటమ్స్ కావాలి అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ ఉన్న కుక్ అవన్నిటిని కూడా ఫిల్ఫిల్ చేసి వాటిని కుక్ చేసి మళ్ళీ ఎవరికి ఇస్తాడు, డైరెక్ట్గా కస్టమర్కి ఎత్తుకొని వచ్చేస్తాడు. కుక్ వెయిటర్కే ఇస్తాడు. వెయిటర్కి ఇచ్చిన తర్వాత వెయిటర్ మళ్ళీ అది తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తాడు, నీకు ఇస్తాడు. ఇక్కడ వెయిటర్ అనే పర్సన్ మీడియేటర్ లాగా ఉన్నాడు. ఎవరెవరికి, నీకు, కిచెన్లో ఉన్న కుక్కి, యూజర్కి అండ్ కుక్కి మధ్యలో మీడియేటర్గా ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళు యూజర్స్. ఏదైతే మనకు అక్కడ ప్రాసెస్ జరుగుతుందో అది సర్వర్ అనుకో. ఈ సర్వర్ నుంచి అంటే యూజర్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది తీసుకొని వచ్చి సర్వర్కి చెప్పి సర్వర్ ఇచ్చిన రెస్పాన్స్ని తీసుకొని వచ్చి యూజర్కి చూపించాలి. ఈ పనంతా కూడా ఎవరు చూస్తారు అంటే ఏపీఐ చూస్తాం. నార్మల్గా ఈ ఏపీఐని హ్యాండిల్ చేయడానికి మనకు బ్యాక్ అండ్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం కొన్నిసార్లు ఏంటంటే ఆ ఏపీఎస్ని హ్యాండిల్ చేయాలి జావా స్క్రిప్ట్లో అన్నా కూడా ఫెచ్ అనే ఒక మెథడ్ని వాడుకొని ఆ డేటాని తెచ్చుకుంటాం. నార్మల్గా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుంచి మనం డేటా ఎలా తెచ్చుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో నార్మల్గా మనకి ఫేక్ ఏపీఐ స్టోర్స్ చాలా ఉంటాయి. నేను దాంట్లోంచి జేసన్ ప్లేస్ హోల్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది తీసుకుంటాను. జేసన్ ప్లేస్ హోల్డర్ ఇక్కడ ఉంది చూడండి. జేసన్ ప్లేస్ హోల్డర్ ఫ్రీ ఫేక్ రెస్ట్ ఏపీఐ. ఇది జస్ట్ మన ప్రాక్టీస్ కోసం వాళ్ళు పెట్టారు. ఇక్కడ నుంచి డేటా ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి మనం చూద్దాం. ప్రస్తుతానికి ఓపెన్ చేస్తున్నాం, స్క్రోల్ ఇట్ డౌన్. ఇక్కడ కొంచెం ర్యాండమ్ డేటా ఉంది. పోస్ట్లు ఒక 100 ఉన్నాయి, కామెంట్స్ ఒక 500 ఉన్నాయి, ఆల్బమ్ ఒక 100 ఉన్నాయి, ఫొటోస్ ఒక 5000 ఉన్నాయి, అండ్ టుడూ వచ్చి 200 టుడూ ఉంది, యూజర్స్ వచ్చి 10 యూజర్స్ ఉన్నారు. సరే, పోస్టులు నేను తీసుకుంటా. ఇది నేను క్లిక్ చేసిన తర్వాత నాకు ఏమైంది, ఇక్కడ అంతా కూడా నాకు ఓవరాల్గా డేటా ఉంది. ఇదంతా కూడా డేటానే కదా. ఈ డేటా అంతా నేను కాపీ పేస్ట్ చేసి అక్కడ స్టోర్ చేసి అక్కడ ప్లేస్ చేస్తే నాకు ఏమైపోతుంది అంటే, కాపీ పేస్ట్ చేయొచ్చు. కాపీ పేస్ట్ చేసుకొని మనం అక్కడ వాడుకోవచ్చు. ఎలా అయితే మనం యూస్టెడ్ బుక్లో వాల్యూస్ రాస్తామో అలా వాడుకోవచ్చు. కాకపోతే డేటా ఎక్కువ అయిపోతుంది కదా, 100 డేటా రాయాలంటే. అలా నేను కాకుండా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుంచి నేను తెచ్చుకుంటా. ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుంచి నేను తెచ్చుకోవాలంటే ఈ లింక్ నేను కాపీ చేసుకుంటా. ఫస్ట్ కాపీ చేసుకున్నా. ఈ కాపీ చేసుకునేది మనం విఎస్ కోడ్లోకి వద్దాం. ఓకేనా. ఇక్కడ బయట రాస్తున్నా. ఎందుకు బయట రాస్తున్నానంటే ఆ లింక్ నేను గ్లోబల్గా వాడుకోవాలి కాబట్టి. గ్లోబల్గా అంటే ఏంటంటే ఆ ఫంక్షన్లో ఎక్కడైనా కానీ నేను వాడుకోవాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు, గ్లోబల్గా ఉన్నప్పుడు. ఓకేనా. కాన్స్ట్ డేటా. సో దీని ముందర నేను కాన్స్ట్, లెట్, వ్యార్ అని చెప్పి చాలాసార్లు రాయడం చూసింటారు. సో వాటిని ఏమంటామంటే డిక్లరేషన్ కోసం వాడతాం. లెట్ అనేది లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ వరకు మాత్రమే మనం వాడుకోగలం. కాన్స్ట్ అంటే ఏంటంటే వన్స్ దాన్ని ఒకసారి దాంట్లో ఒక వాల్యూ పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడు కూడా మనం దాన్ని మాడిఫై చేయలేము అని అర్థం. ఓకేనా. ఇప్పుడు నేను దీంట్లో ఒక వాల్యూని పెట్టేస్తున్నా. ఓకేనా. డేటాలో ఒక వాల్యూని ప్లేస్ చేస్తున్నా. ఏ వాల్యూని పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ నేను ఏదైతే లింక్ తెచ్చుకున్నానో ఆ లింక్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సరే, ఈ లింక్ అనేది ఇక్కడికి వచ్చిందా లేదా అని చెప్పి చూద్దాం ప్రస్తుతానికి. ఓకేనా. ఏం చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్ డేటా కదా. అక్కడ యూస్టెడ్ ఎత్తేస్తుంది రాస్తాను. సో ఎక్స్టర్నల్ లింక్ ఇక్కడికి వచ్చిందో, అక్కడ ఏదైతే లింక్ కాపీ చేసామో ఆ లింక్ అనేది తెచ్చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా మనకు అక్కడికి వచ్చేసింది, అక్కడ స్టోర్ అయింది. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ లింక్లో ఉన్న డేటాని మనం తెచ్చుకోవాలి. ఏం చేయాలా, లింక్లో ఉన్న డేటాని తెచ్చుకోవాలి. నేను దానికోసం ఒక ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ ఏం పేరు పెడతాం, గెట్ డేటా అని చెప్పి పెడుతున్నాం. ఏం పెట్టా, గెట్ డేటా అని చెప్పి రాస్తాను ఫంక్షన్. ఓకే, గెట్ డేటా అని చెప్పి రాస్తాను. దీని లోపల నేను ఏం చేశానంటే కాన్స్ట్ ఒక వాల్యూ తీసుకుంటా. అంటే డేటా ఏదైతే ఈ లింక్ నుంచి వస్తుందో ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒకటి తీసుకుంటా.
ఆ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటా? కాన్స్ట్ ఒక వాల్యూ ఏదైనా డేటానే పెట్టుకుందామా? డేటా ఉంది కదా, యూజర్ డేటా అంటున్నా. యూజర్ డేటా ఈక్వల్ టు ఈ లింకులో ఏవైతే మనకి జేఎస్ఓఎన్ డేటా ఉందో ఆ జేఎస్ఓఎన్ డేటాని అంతా కూడా నేను ఫెచ్ చేయాలి. ఏం చేయాలా? ఫెచ్ చేయాలి. ఫెచ్ చేయడం అంటే అక్కడి నుంచి తెచ్చుకొని నేను ఇక్కడ వాడుకోవాలా. అలా నేను ఫెచ్ చేయాలి అంటే నాకు ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరు ఏంటి? ఫెచ్. ఈ ఫెచ్ అనే మెథడ్లో నేను ఏదైతే లింక్ ఇస్తానో, ఏదైతే ఏపీఐ ఇస్తానో ఆ ఏపీఐలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనకి ఇక్కడికి తెచ్చుకుంటుంది. సో ఆ లింక్ దేంట్లో స్టోర్ చేశాను నేను? డేటా అనే దాంట్లో సేవ్ చేశా. సో నేను ఇక్కడ డేటా అని చెప్పి రాసా. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి డేటాని ఫెచ్ చేసి దేంట్లో స్టోర్ చేస్తుందంటే యూజర్ డేటాలో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఆ యూజర్ డేటాలో స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో అది నాకు ఏ ఫార్మేట్లో కావాలా? జేఎస్ఓఎన్ ఫార్మేట్లో కావాలా. జేఎస్ఓఎన్ ఫార్మేట్లో కావాలా కాబట్టి నేను ఏం రాస్తానంటే యూజర్ డేటా డాట్ జేఎస్ఓఎన్. ఎందుకంటే ఆ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయ్యి జేఎస్ఓఎన్ ఫార్మేట్లో కన్వర్ట్ అయ్యి దేంట్లో స్టోర్ అవ్వాలా? మెయిన్ డేటాలో స్టోర్ అవ్వాలా. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి డేటా తెచ్చుకుంటున్నారు? ఎక్స్టర్నల్ పేజ్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఆ ఎక్స్టర్నల్ పేజ్ నుంచి మీరు డేటా తెచ్చుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా. ఎక్కడి నుంచైనా కానీ మీరు బయట నుంచి డేటా తెచ్చుకునేటప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. కానీ మీరు వెయిట్ చేయని చెప్పి దానికి చెప్పట్లేదు బ్రౌజర్కి, అవునా? బ్రౌజర్ వెంటనే దీన్ని తెచ్చుకోవడానికి ట్రై చేసినప్పుడు దీంట్లో ఏం కానీ డేటా లేదు అంటే నిల్ అని చెప్పి చూపించేస్తుంది, లేదంటే ఒక ఎర్రర్ని అయితే త్రో చేస్తుంది. సో అలాంటప్పుడు మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నార్మల్గా నోట్ చేసి అన్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే జావా ఎత్తుకున్న ఇవన్నీ కూడా మల్టీ థ్రెడింగ్ పైన ఎక్కువగా వర్క్ అవుతాయి. ఓకేనా? సో సింక్రనైజేషన్, అసింక్రనైజేషన్ అని చెప్పి 2 పదాలు ఉంటాయి నార్మల్గా. సింక్రనైజేషన్ అంటే ఏంటి? సింక్రనైజేషన్ అంటే ఏంటంటే జాగ్రత్తగా ఇక్కడ యూజర్ ఉన్నాడు, ఓకేనా? సరే, లేదు సింక్రనైజేషన్. సింక్రనైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సాహిల్ ఉన్నాడు, మోక్షిత్ ఉన్నాడు, ఓకేనా? ఇద్దరు వచ్చారు. మోక్షిత్కి నాతో ఒక 1 అవర్ వర్క్ ఉంది, ఓకేనా? సాహిల్కి నాతో 1 మినిట్ వర్క్ ఉంది, ఓకేనా? లేదా సాహిల్కి ఒక డౌట్ వచ్చింది, మోక్షిత్కి ఒక డౌట్ వచ్చింది, మోక్షిత్కి టు డూ పైన డౌట్ వచ్చింది. మొత్తం నేను అది సాల్వ్ చేయాలి అంటే నాకు 1 అవర్ టైం పడుతుంది. సాహిల్కి జస్ట్ యూజ్ స్టేట్ పైన లేదంటే ఒక వేరియబుల్ డిక్లరేషన్ పైన డౌట్ వచ్చింది, అది నాకు సాల్వ్ చేయడానికి 1 మినిట్ పడుతుంది. సో ఫస్ట్ ఎవరు వచ్చారు నా దగ్గరికి? మోక్షిత్ వచ్చాడు. మోక్షిత్ రావడం వల్ల సాహిల్ మధ్యలో వచ్చి సార్ నాకు డౌట్ అంటే నేను చెప్తాను. ఏమని చెప్తానంటే ఇట్లా లేదు, వెయిట్ చేయ కొంచెం చెప్పు, తను అయిన తర్వాత నీకు చెప్తాను అని చెప్తాను. అప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలి సాహిల్? 1 అవర్ వెయిట్ చేయాలి. ఈవెన్ తో తన వర్క్ ఎంతసేపటికి అయిపోతుంది? 1 మినిట్కి అయిపోతుంది, కానీ తను వెయిట్ చేయాలి కదా. ఆ ప్రాసెస్ని సింక్రనైజేషన్ అంటారు. వన్ ఆఫ్టర్ అనదర్, ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి. టైం డజంట్ మ్యాటర్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా జరిగేదాన్ని ఏమంటామంటే సింక్రనైజేషన్ అంటాం. సో ఈ సింక్రనైజేషన్ అనేది ఎలా అంటే ఇప్పుడు యూజర్ ఒక రిక్వెస్ట్ని పంపిస్తాడు. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? సర్వర్కి వెళ్తుంది. సర్వర్ దాన్ని ప్రాసెస్ చేసి ఒక రెస్పాన్స్ని పంపిస్తుంది. యూజర్ మల్టిపుల్ రిక్వెస్ట్లు పెట్టినప్పుడు ఫస్ట్ ఏదైతే రిక్వెస్ట్ని పెట్టాడో ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్ వచ్చేంత వరకు సెకండ్ రిక్వెస్ట్ని అది హ్యాండిల్ చేయాలి. ఏది? సింక్రనైజేషన్. అసింక్రనైజేషన్ అట్లా కాదు. అసింక్రనైజేషన్ ఏంటంటే మోక్షిత్కి నేను వర్క్ చెప్తున్నా లేదా డౌట్ చెప్తున్నా, సాహిల్ వచ్చి స్మాల్ డౌట్ అన్నా అని చెప్పి అడుగుతాడు, చెప్తాడు, నాకు చెప్తాను ఇట్లా వేరియబుల్లో నాకు ఎట్లా డిక్లేర్ చేయాలని నాకు మిస్టేక్ వస్తుంది అని చెప్పి అడిగితే నేను అది వెంటనే సాల్వ్ చేస్తాను, మళ్ళీ మోక్షిత్ వర్క్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ సైమల్టేనియస్గా ఇద్దరి పైన నేను వర్క్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే అసింక్రనైజేషన్ అని అంటున్నాను. సో ఇక్కడ కూడా నాకేంటి, ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ కోడ్ ఉంటుంది, అన్నీ కూడా నాకు అసింక్రనైజేషన్లో జరగాల. అసింక్రనైజేషన్లో ఎందుకు జరగాలంటే ఇక్కడ ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా నాకు వెంటనే వచ్చేదానికి ఛాన్స్ ఉండదు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెయిట్ చేసేంత వరకు వేరే పని చేయి, ఖాళీగా కూర్చోకు, లేదా ఎర్రర్ చూపికు లేదని, ఓకేనా? డేటా లేదు అని చెప్పి నాకు చెప్పకు. నువ్వు డేటా వచ్చేంత వరకు యూ హ్యావ్ టు వెయిట్ చేసి ఆ డేటా వచ్చిన తర్వాత వర్క్ చేయి. ఆ డేటా రాలేదా వేరే దాన్ని నువ్వు వర్క్ చేయి అని చెప్పి నేను చెప్తాను. సో అలా చెప్పడానికి నేను దీని ముందర ఏం పెడతానంటే అసింక్ అని చెప్పి పెడతాను. ఏం పెడతాను? అసింక్. సో అలానే ఇక్కడ అవైట్ అని చెప్పి పెడతాను, ఓకేనా? అవైట్, దీనికి కూడా అవైట్. సో ఇక్కడ అవైట్ అని పెట్టడం వల్ల నాకు ఏమవుతుందంటే డేటా ఏదైతే ఫెచ్ చేస్తున్నామో ఈ లింక్ నుంచి డేటాని ఏదైతే ఫెచ్ చేస్తున్నామో ఆ ఫెచ్ చేసే టైం అంతా కూడా ఇట్ విల్ బి ఇన్ ఏ వెయిటింగ్ పీరియడ్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా ఏంటి, ఆ డేటా మొత్తం కూడా యూజర్ డేటాకి వచ్చిన తర్వాత ఆ యూజర్ డేటా నుంచి జేఎస్ఓఎన్లోకి కన్వర్ట్ చేసేంత వరకు వేరే దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటే దీన్ని కొంచెం హోల్డ్లో పెట్టుకుంటుంది. హోల్డ్లో పెట్టి వచ్చిన డేటాని దేంట్లో సేవ్ చేస్తుంది? మెయిన్ డేటాలో సేవ్ చేస్తుంది. ఇది మనకి జరిగిన మెయిన్ ప్రాసెస్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక యూజ్ స్టేట్కి తీసుకుంటా. ఇక్కడ ఏం తీసుకుంటా? ఒక యూజ్ స్టేట్ వాల్యూ తీసుకుందామా? వాల్యూ అని ఎక్కడైనా వాడామా ఇక్కడ వరకు?
లేదు కదా. వాల్యూ కామా అప్డేట్. యూజ్ స్టేట్ ఆఫ్ ఎంటీ బ్రాకెట్స్ పెడుతున్నాం ఎందుకంటే అరే తీసుకోవాలి. ఎందుకు అరే తీసుకోవాలి? అక్కడి నుంచి వచ్చేది జేఎస్1 అరేలోనే ఉంటుంది. సో అరే తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఏమంటానంటే అప్డేట్ ఆఫ్ మెయిన్ డేటా. మెయిన్ డేటాలో ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని తీసుకొని వచ్చి దేంట్లో పెడుతున్నా? వాల్యూలో పెడుతున్నా. మెయిన్ డేటాలో ఏదైతే వస్తుందో ఇక్కడ యూజర్ ఫెచ్ చేసి దాన్ని జేఎస్ఓలో కన్వర్ట్ చేసిన డేటా దేంట్లో సేవ్ అవుతుంది? మెయిన్ డేటాలో ఉంది. ఆ మెయిన్ డేటాలో ఉన్న వాల్యూని తీసుకొని వచ్చి నేను దేంట్లో సేవ్ చేస్తున్నా? వాల్యూ అనే దాంట్లో సేవ్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఏంటిది? ఇది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ పేరేంటి? గెట్ డేటా. ఏదైనా ఒక ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం కాల్ చేయాలా? ఆ ఫంక్షన్ కాల్ చేస్తేనే రన్ అవుతుంది. సో గెట్, అది వేరు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎందుకు వాడతాం? యూజర్ దగ్గర అంటే హెచ్టిఎంఎల్ డేటా ఏదైతే ఉందో దాన్ని జావా స్క్రిప్ట్లోకి తెచ్చుకోవాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటాం. ఇక్కడ నేను రాస్తాను ఏంటంటే ఆ ఫంక్షన్కి గెట్ డేటా అని చెప్పి పెట్టా. ఆ ఫంక్షన్ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నా. దీన్ని ఇక్కడ నేను కాల్ చేసిన తర్వాత కన్సోల్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్. దేం చేస్తానంటే కన్సోల్లో వాల్యూ. ఓకేనా? ఇక్కడ వాల్యూ అంటే దీంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ఏమవుతుంది చూడండి. ఎన్నిసార్లు పోతుంది అట్లా? ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా? 100 డేటా మొత్తం వచ్చింది. కరెక్ట్గానే వచ్చింది 100 డేటా మొత్తం. కానీ ఎలా వస్తుంది? మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. కానీ మనకి ఎన్నిసార్లు రావాలా? ఒకసారి మాత్రమే రావాలా? ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఇన్ఫైనైట్ లూప్లోకి పోకూడదు. నాకు నార్మల్గా రావాలంటే ఏది వాడాలా? యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది వాడాలా. ఇప్పుడు నేను యూజ్ ఎఫెక్ట్ హుక్ వాడాలా కాబట్టి జస్ట్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తేనే కదా ఇది కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ మొత్తం నేను యూజ్ ఎఫెక్ట్ హుక్లో రాయను. ఆ కాల్ జరిగేది మాత్రం నేను యూజ్ ఎఫెక్ట్ హుక్లో రాసుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూజ్ ఎఫెక్ట్ ఆఫ్, ఓకే. సో ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో ఏం పెడతానంటే ఆ కాల్ రాస్తా. కాల్ ఏంటి? గెట్ డేటా ఆఫ్. సో ఇక్కడ డిపెండెన్సీ ఉండాలి కదా, ఎంటీ డిపెండెన్సీ. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నా. ఎన్నిసార్లు వచ్చింది? సింగిల్ టైం మాత్రమే వాల్యూ ప్రింట్ అవుతుంది. డన్. వాల్యూస్ అన్నీ వచ్చినాయి. అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఫెచ్ చేసుకున్నాం. అలా ఫెచ్ అవ్వకపోతే రాదు మనకు వాల్యూ అన్నీ కూడా. ఓకేనా? సో అలా ఫెచ్ అయితేనే ఆ డేటా మొత్తం కూడా వస్తుంది. సో ఈ డేటా మొత్తం నువ్వు రాయలేదు, అవునా? నువ్వు రాయలేదు. నువ్వు రాయకపోయినా కూడా ఏమైంది? ఇక్కడ నాకు యూజర్ డేటాలో ఉండే అంటే ఫెచ్ అయ్యి దీంట్లో పెట్టింది. సరే, యూజర్ డేటాలో ఏం వాల్యూస్ వచ్చి ఉంటుంది చూద్దాం ఒకసారి. జేఎస్వైలోకి కన్వర్ట్ అవ్వకముందు ఏం వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. యూజర్ డేటాను అప్డేట్ చేస్తున్న దాంట్లో ఏమొచ్చింది? ఇక్కడ రెస్పాన్స్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? టైపు అంటే ఒక బాడీ స్ట్రక్చర్ అదంతా వచ్చింది. దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేసుకోవాలా? జేఎస్వైలో కన్వర్ట్ చేసుకోవాలా. జేఎస్వైలో కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని దేంట్లో పెడుతున్నా? మెయిన్ డేటాలో పెడుతున్నా. ఆ మెయిన్ డేటాను ప్రింట్ చేస్తే మనకి ఆ మెయిన్ డేటాతో అప్డేట్ చేస్తే మనకి డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఒకసారి వచ్చింది కదా. సో ఇప్పుడు యూజ్ స్టేట్ ఎందుకు వాడాలో అర్థమైంది కదా క్లియర్గా. ఇది కనుక నేను వాడకపోతే నాకు ఏమైపోతుంది? ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. మల్టిపుల్ టైమ్స్ నాకు అది కాల్ అవుతాను ఉంటుంది. నాకు అలా మల్టిపుల్ టైమ్స్ కాల్ అవ్వకూడదు. నాకు అది జస్ట్ వన్ టైం మాత్రమే, అంటే పేజ్ రెండర్ అయిన ఫస్ట్ టైం మాత్రమే అవ్వాలి అంటే నాకు అలా ఇస్తాను నేను. ఒకవేళ ఇది ఇవ్వలేదు ఏమైంది? నేను చెప్పా ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే పేజ్ రెండర్ అయిన ప్రతిసారి ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఎంటీ డిపెండెన్సీ ఇస్తే అండి పేజ్ రెండర్ అయిన ఫస్ట్ టైం మాత్రమే ప్రింట్ అవుతుంది. డన్. హ్యావ్ ఎనీ డౌట్స్ దీంట్లో? క్లియర్? గ్రూప్లో పెట్టేస్తా, నోట్స్ రాసుకోండి. ఇంతకు ముందు పెట్టాను గ్రూప్లో, నాకు నేను పంపించాను అనుకుంటా. సరే, నేను గ్రూప్లో పెట్టేసుకుంటా, రాసేయండి. డన్.